నమస్తే నేను సతీష్. కొద్ది రోజులుగా నేషనల్ వైడ్ సినీ సర్కిల్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సర్కిల్స్ లో కూడా ఒకటే డిస్కషన్. రామ్ చరణ్ బాడీ గార్డ్ ఎవరు, అతనికి ఎంత జీతం ఇస్తున్నారు, 6.5 అడుగుల హైట్, 6 ప్యాక్ బాడీ, స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్టైలిష్ అపీరియన్స్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు అతడి పేరే కెవిన్ కుంటా. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద మూవీతో పాటు ఈ కెవిన్ కుంటా గురించి కూడా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆయన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పైగా పెద్ద ప్రమోషన్ లో రామ్ చరణ్ కలవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేసిన ఒక అభిమానిని అమాంతం ఆపేసి కోడిని పట్టుకుని పక్కన పడేసినట్లు, చెట్టంత మనిషిని అంత అవలేలగా అలా ఆపేసి ఎగరేసుకుపోయావేంట్రా బాబు, గద్ద కోడి పిల్లని ఎత్తుకుపోయినట్లు అలా లేపేసావేంట్రా కెవినో అని కామెంట్లు చేస్తూ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తూ ఒకటే కామెంట్స్, మీమ్స్, జోక్స్, సెటైర్స్ వేస్తున్నారు ఈ క్లిప్స్ మీద. పైగా ఆ సిచ్యువేషన్ లో జాన్వీ కపూర్ షాకింగ్ రియాక్షన్ మరింత హైలైట్ అయింది. వీడేంట్రా బాబు ఎలా ఉన్నాడు, కొంచెం పువ్వుల్ని ఆడపిల్లలే చూపించండి అన్నట్లుగా భయంతో కూడిన ఆశ్చర్యంతో వచ్చిన ఆమె ఎక్స్ప్రెషన్ లో చూసిన జనం ఆ వీడియోను రిపీట్ చేసి మరీ చూస్తున్నారు. ఈయన అలా లేపేసి అవతల పడేసిన తర్వాత రామ్ చరణ్ ఆ అభిమానిని పిలిచి మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు దిగాడు గనక సరిపోయింది. లేదంటే ఈ కెవిన్ అలా ఎత్తి పడేసినందుకు ఇప్పటికే దేశం అంతా దుమ్ము దుమారం రేగేది, కాంట్రవర్సీ అయ్యేది. సరే, కాంట్రవర్సీ కాలేదు గనక ఆ టాపిక్ పక్కన పెడదాం. అసలు ఈ బాడీ గార్డ్స్, విఐపికి సెక్యూరిటీగా ఉండే వాళ్ళ గురించి, బౌన్సర్స్ గురించి, వీళ్ళకి జీతాలు ఏంటి, అసలు మన దేశంలో ఎక్కువ జీతం తీసుకుంటున్నది ఎవరు, ఏంటి, ఇలా చాలా ప్రశ్నలు, క్యూరియాసిటీ అయితే వాళ్ళ శాలరీస్ గురించి, కెరీర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లేటెస్ట్ గా రామ్ చరణ్ కూడా పెద్ద మూవీ ప్రమోషన్ లో భాగంగా తను బాడీ గార్డ్ కెవిన్ గురించి సరదాగా కామెంట్లు చేయడంతో ఈ టాపిక్ మరింత వైరల్ అయింది. మీరు నా సెక్యూరిటీ గార్డ్ కెవిన్ కు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి నా గురించి సీక్రెట్స్ తెలుసుకుంటారని భయపడుతున్నాను. మీరు తనకి కూడా బాగా ఫేమ్ తెచ్చేశారు, సెలబ్రిటీని చేసేశారు, అందుకే ఈ మధ్య దాచేస్తున్నాను అని సరదాగా చెప్పాడు. అతనిని తన కోసం సెక్యూరిటీగా పెట్టుకోలేదని తన పిల్లల కోసం పెట్టుకున్నాను అని. అయితే ఇప్పుడు మాత్రం పెద్ద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తనతో పాటు తిప్పుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. కానీ కెవిన్ కుంటాకి ఇస్తున్న శాలరీ ఎంతో మాత్రం క్లారిటీ లేదు. దీంతో ఆయన శాలరీ గురించి కూడా నేషనల్ మీడియాలో పుంకాలుగా స్టోరీలు వస్తున్నాయి. రిపబ్లిక్ మీడియా న్యూస్ ప్రకారం రోజుకు 2 నుంచి 4 లక్షల రూపాయలు శాలరీ ఇస్తారని రాసుకొస్తున్నారు. రోజుకి, నేను చెప్పింది నెలకు కాదు, సంవత్సరానికి కాదు, రోజుకి 2 నుంచి 4 లక్షలని సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ అయితే నడుస్తుంది. ఆ లెక్కన నెలకు 60 లక్షల నుంచి 1,20,00,000 చెల్లిస్తున్నట్లు. అంటే ఏడాదికి 7,20,00,000 నుంచి 14,40,00,000 అన్నమాట. అదే నిజమైతే ఇండియాలో ప్రస్తుతం సెలబ్రిటీలు తమ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు ఏడాదికి చెల్లిస్తున్న శాలరీ రామ్ చరణ్ కేవలం 1 నెలకే చెల్లిస్తున్నట్లు. కానీ ఇది నిజం కాదు. కెవిన్ కుంటాకు అంత పెద్ద శాలరీ ఉండదు. ఎందుకంటే ఇండియాలో సూపర్ స్టార్లు, బాలీవుడ్ హీరోస్, స్టార్స్ కూడా ఏడాదికి 3 కోట్ల రూపాయలకి మించి శాలరీ ఇవ్వడం లేదు. అసలు ఎంతగా వాళ్ళెవరు, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు, వాళ్ళకి ఎవరెంత శాలరీ ఇస్తున్నారు చెప్పాక ఈ కెవిన్ కుంటాకి కూడా రామ్ చరణ్ ఇచ్చే శాలరీ గురించి మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ట్రెండింగ్ టాపిక్స్ గురించి, వైరల్ ఇన్సిడెంట్స్ గురించి కూడా రెగ్యులర్ గా న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ లో వీడియోస్, అనాలిసిస్ ఉంటాయి కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నాకు తెలిసినంత వరకు ఈ కెవిన్ కుంటాకు రామ్ చరణ్ ఇస్తున్న శాలరీ నెలకు 15 లక్షలు, ఏడాదికి 1,80,00,000, దాదాపు 2 కోట్ల రూపాయల వరకు. దీంతో పాటు టీఏ, డిఏ, ఇతర వస్తువులు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇలా ఇంటర్నేషనల్ లేదా స్పెషల్ ప్రొటెక్షన్ బాడీ గార్డ్స్ ను పెట్టుకోవడం ఇప్పుడు ట్రెండ్ లేటెస్ట్ గా. అందుకే ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్, ఎంఎంఏ ఫైటర్లను లేదా హై ప్రొఫైల్ క్లోజ్ ప్రొటెక్షన్ ఎక్స్పర్ట్స్ ను నియమించుకుంటున్నారు. ఇంతకీ ఈ కెవిన్ ఎవరంటే ఆఫ్రికన్ ఫైటర్. అతడి ఇన్స్టాగ్రామ్ బయోలో ఉన్నదాని ప్రకారం ఆయన ఇటలీలోని ఫ్లోరెన్స్ లో నివసిస్తున్న గాంబియా దేశానికి చెందిన వ్యక్తి. ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్. టాపాలజీ వెబ్సైట్ ప్రకారం కెవిన్ అసలు పేరు అబ్దు కదిర్ సోవే. అతడు ఆఫ్రికాలోని గాంబియా దేశంలో 1998లో పుట్టాడు. గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రకారం కెవిన్ ను మామా లామిన్ ఆఫ్ బర్రా అని పిలుస్తారు. అతని ఇన్స్టాగ్రామ్ బయోలో పేర్కొన్నట్లుగా అతడు ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ నుంచి ఫైట్ చేస్తున్నాడు. అతడి చివరి ఫైట్ నవంబర్ 2025లో జరిగింది. ఈ కెవిన్ కుంటా కెరీర్ లో చాలా రికార్డ్స్ అయితే సాధించాడు. ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్ గా ఎన్నో రికార్డులు అయితే ఈయన దక్కించుకున్నాడు. అయితే సాధారణ బౌన్సర్లు, బాడీ గార్డులు
అట్లాగే విఐపికి సెక్యూరిటీ అందించే వాళ్ళకి, అట్లాగే వివిఐపికి సెక్యూరిటీ అందించే వాళ్ళకి జీతాలు ఒకేలా ఉండవు. వాళ్ళ అనుభవం, శారీరక దారుఢ్యం, ఎవరికైతే సెక్యూరిటీ ఇస్తారో ఆ వ్యక్తుల స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి. మొత్తానికి ఇవి సినీ సెలబ్రిటీలకు సెక్యూరిటీ కల్పిస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న పర్సనల్ బాడీ గార్డ్స్ ఎవరు, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో కూడా ఈ వీడియోలో వివరిస్తా. కేజీఎఫ్ యష్, ఇతడు బాడీ గార్డ్ రామ్. కేజీఎఫ్ లో మెయిన్ విలన్ గరుడ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ రామ్. బట్ బేసిక్ గా ఆయన నటుడు కాదు. యష్ పర్సనల్ బాడీ గార్డు, అతడికి ఫ్రెండ్ కూడా. ఈ ఇద్దరు కలిసి ఎప్పటి నుంచో ఒక సినిమాలో చేయాలని అనుకుంటున్నారు. అయితే అదే టైంలో యష్ కు కథ చెప్పేందుకు ప్రశాంత్ నీల్ వెళ్ళినప్పుడు అక్కడ రామ్ను చూశాడు. ఆయన తన సినిమాలో గరుడ క్యారెక్టర్ కి సరిపోతాడని ఫిక్స్ అయిపోయాడు. ఆ రకంగా ఆయనైతే యాక్టర్ గా మార్చాడు. ఆ రకంగా ఆయన సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో అతనికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ రామ్ కి జీతం ఏడాదికి 10 లక్షలు. అయితే ఇతని కెరీర్ లో బిజీ అవ్వడం వల్ల ఇప్పుడు యష్ ఏమో శ్రీనివాస్ అనే సెక్యూరిటీ పర్సన్ కూడా నియమించుకున్నాడు. ఆయనకు కూడా ఏడాదికి 10.5 లక్షలు జీతం అంట. ఇక 2 కంగనా రనౌత్, ఈమెకి సెక్యూరిటీ కల్పిస్తున్న వ్యక్తి కుమార్ హెగ్డే. అతనికి 70 నుంచి 90 లక్షలు ఏడాదికి ఆమె చెల్లిస్తుంది. ఐశ్వర్యరాయ్ బాడీ గార్డ్ పేరు శివరాజ్. ఇతడు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కుటుంబానికి ఆత్మీయుడు కూడా. 2015లో అతడి పెళ్లికి కూడా ఈ విశ్వసుందర హాజరై బ్లెస్సింగ్స్ తెలియజేశారు. ఇతడికి నెలకు 7 లక్షలు అంటే సంవత్సరానికి 84 లక్షల జీతం ఇస్తోంది ఐశ్వర్య రాయ్. అట్లాగే ఆమె కుటుంబానికి భద్రత కల్పించే మరో బాడీ గార్డు రాజేంద్ర దోలేకి ఏడాదికి ₹1 శాలరీ ఇస్తున్నారు. ఇక కత్రినా కైఫ్ కు దీపక్ సింగ్ అనే వ్యక్తి సెక్యూరిటీగా ఉంటున్నాడు. ఆయనకి సంవత్సరానికి ₹1 జీతం. అనుష్క శర్మకు ప్రకాష్ సింగ్ సెక్యూరిటీ గార్డ్. ఆయనకు కూడా ₹1,20,00,000 శాలరీ ఏడాదికి. ఇక దీపికా పదుకునే కూడా తన సెక్యూరిటీ అయిన జలాలుద్దీన్ కి ఏడాదికి ₹1,20,00,000 చెల్లిస్తుంది. అక్షయ్ కుమార్ కు క్రేసే దలే అనే పర్సన్ సెక్యూరిటీగా ఉన్నాడు గనక ఆయనకి ₹1,20,00,000 సంవత్సరానికి ఇస్తున్నాడు. ఇక అమితాబ్ బచ్చన్, ఇతనికి జితేంద్ర షిండే అనే ఆయన బాడీ గార్డ్ గా ఉన్నాడు. అతనికి సంవత్సరానికి ₹1,50,00,000 అమితాబ్ బచ్చన్ చెల్లిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్, ఇతనికి షారా గుర్మీత్ సింగ్ జాలీ అనే ఆయన దాదాపు 25 ఏళ్లుగా సెక్యూరిటీగా ఉన్నాడు. వీళ్ళ బంధం అన్నదమ్ముల బంధం లాగా ఒక కుటుంబ సభ్యుడిలా ఉంటుంది. ఇతడికి సల్మాన్ ఖాన్ ₹2 కోట్ల సంవత్సరానికి శాలరీగా ఇస్తున్నాడు. అట్లాగే అతనికి ఈ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉంది. దాని ద్వారా కూడా ఆయన మరొక 15 కోట్ల వరకు ఏడాదికి సంపాదిస్తాడని ముంబై టాక్. ఎందుకంటే జస్టిన్ బీబర్, మైక్ టైసన్ వంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఇండియాకు వస్తే వాళ్ళకి కూడా ఈ సల్మాన్ ఖాన్ బాడీ గార్డే సెక్యూరిటీ చీఫ్ గా ప్రొటెక్షన్ అయితే కల్పిస్తూ ఉంటాడు. స్వయంగా ఆయనే ఆ డ్యూటీ చేస్తాడు. అదే టైంలో సల్మాన్ ఖాన్ అవుట్డోర్ షెడ్యూల్స్ ఉంటే ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తాడు. ఇక తర్వాత నెంబర్ 10 అమీర్ ఖాన్. ఇతనికి యువరాజ్ గర్పడే అనే వ్యక్తి సెక్యూరిటీ చీఫ్ గా ఉన్నాడు. ఆయనకి ఇతడు అమీర్ ఖాన్ ₹2 కోట్ల సంవత్సరానికి చెల్లిస్తున్నాడు. హృతిక్ రోషన్, ఇతనికి మయూర్ షెట్టిగర్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నాడు. అతనికి ₹2,10,00,000 చెల్లిస్తున్నాడు ఆయన. ఇక అందరికంటే ఎక్కువ, ఇక 12th ఎవరంటే షారుఖ్ ఖాన్. అందరికంటే ఎక్కువ తన వ్యక్తిగత భద్రతాధికారి రవి సింగ్ కు ఆయన వార్షిక వేతనం సుమారు ₹2,70,00,000 సంవత్సరానికి చెల్లిస్తున్నాడు. అంటే నెలకు ₹22,50,000. అయితే ఎందుకు ఇంత ఎక్కువ శాలరీస్ ఇస్తారంటే అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళను 24 గంటలు కనిపెట్టుకుని ఉంటారు. వాళ్ళ ప్రాణానికి వీళ్ళ ప్రాణం అడ్డం పెట్టి కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. అలాగే మెయిన్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రతి కదలిక ఈ సెక్యూరిటీ గార్డ్స్ కి తెలుస్తుంది. అవి బయట పెట్టకుండా ట్రస్ట్ వర్తిగా ఉండాలి. లేదంటే చాలా మంది సెలబ్రిటీల కోసం పడిచచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ సెక్యూరిటీస్ ని, ఈ బాడీ గార్డ్స్ ను ఏదో ఒక రకంగా లోబర్చుకుని వాళ్ళ ద్వారా వీళ్ళ పర్సనల్ లైఫ్ ముచ్చట్లు, సీక్రెట్లు అన్నీ తెలుసుకొని వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఏం తింటారు, ఏం చేస్తారు, వాళ్ళ నీడ్స్ ఏంటి అన్నీ తెలుసుకుని ఏదైనా హాని తలపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే వీళ్ళకి మ్యాక్సిమం బెస్ట్ శాలరీ డీల్సే ఉంటాయి. ఆ శాలరీతో పాటు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదానికి టీఏ, డిఏ, ఇతర వసతులు, సెలవులు కూడా ఉంటాయి. వాళ్ళకు ఫైనాన్షియల్ టెన్షన్స్, ప్రెజర్స్ లేకపోతే వాళ్ళ ఫోకస్ అంతా తమ బాస్ సెక్యూరిటీ మీద ఉంటుంది. పీస్ఫుల్ మైండ్ తో అలర్ట్ గా, షార్ప్ గా పనిచేస్తారు. అందుకే ఇంత ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఫోటోల కోసం వాళ్ళను టచ్ చేయడం, అలాగే ఆటోగ్రాఫ్లు, వీడియోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం ఎగబడతా ఉంటారు కదా. అలా ఎగబడేటప్పుడు ఎవరైనా కొందరు కుట్ర కోణంలో పాయిజన్ ఏమైనా గోళ్ళకి పెట్టుకుని రావచ్చు, లేదా ఇంకేదైనా హాని తలపెట్టవచ్చు. అలాంటప్పుడు అడ్డుకోవడంలో ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే అక్కడ నుంచి స్మార్ట్ మూవ్ తీసుకుని ఆ వివిఐపిని లేదా ఆ సెలబ్రిటీని సేవ్ చేయడానికి చాలా చురుగ్గా మూవ్ కావాలి. అంతేగాని ఈ సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళే ప్యానిక్ అయిపోయి, కూలబడిపోతే, టెన్షన్ అయిపోతే ఆ గోల్డెన్ అవర్లో ఆ వివిఐపి లేదా ఆ సెలబ్రిటీని హాస్పిటల్కి తీసుకెళ్ళలేరు.
అందుకే ఫిజికల్లీ మెంటల్లీ చాలా షార్ప్గా, చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండే పర్సనాలిటీస్ ఉండాలి. ఏదైనా డేంజర్ సిచ్యువేషన్ ఎదురైతే స్పాంటేనియస్గా దాన్ని ఫేస్ చేయగలడా లేదా, ఎలాంటి టఫ్ సిచ్యువేషన్లో అయినా సరే స్ట్రాంగ్గా నిలబడి హ్యాండిల్ చేయగలగాలి. ఫిజికల్ ఫిట్నెస్ కంటే సమయస్ఫూర్తి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, మాస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయగలగాలి. అందుకే పోలీసు లేదా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళను కూడా ఈ బాడీ గార్డులను సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. అందుకే వీళ్ళకి మంచి శాలరీస్తో పాటు విదేశీ ప్రయాణాలు వెళ్తే ఆ లగ్జరీ వసతి, ప్రయాణ ఖర్చులు, టీఏడిఏలు అన్ని కూడా వాళ్ళే భరిస్తారు. మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.